ఈరోజు గత 2 నెలలుగా వరంగల్ ట్రై సిటీలో వివిధ వ్యక్తులు తమ యొక్క బండ్ల సైలెన్స్ని మార్చి బుల్లెట్లని అత్యంత సౌండ్ పొల్యూషన్తో నడిపి ప్రమాదవశాత్తు పబ్లిక్కి భయపడే విధంగా నడపడం, అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లా ఎలక్షన్ కోడ్ వయోలేషన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వయోలేట్ చేసుకుంటూ నడపడంతో మన వరంగల్ సిపి గారి పర్యవేక్షణలో సార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన 262 మన సిలిండర్స్ని మన సైలెన్సర్ని స్మాష్ చేయడం జరిగింది. ఇంతవరకు 2023-2024లో ఇప్పుడు 1192 సైలెన్సర్లు బండ్లు సీజ్ చేయడం, వాళ్ళ కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక ముందు ఎవరైనా ఎటువంటి పరిస్థితులు పాటుపడితే కనుక ఆ బండ్లు వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కూడా మేము రికమెండ్ 3 months పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా మాడిఫైడ్ చేసిన వెహికల్స్ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని సీజ్ చేసి కంప్లీట్గా వెహికల్ రోడ్డు నడపడం చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడు తల్లిదండ్రులు గమనించాలా, పిల్లల్లో వాళ్ళు ఏం నడుస్తున్నారు, వాళ్ళకి బండి కొనడంలో సరదా కొనిస్తున్నారు, కొనిచ్చిన బండిలో ఏ సైలెన్స్ వాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అని అవాంతరంగా ప్రవర్తిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. అంటే మనది ట్రై సిటీ కాబట్టి ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఆ యూత్తోని వీళ్ళు సరదాగా బండ్లు కొనిస్తారు తప్ప వాళ్ళు ఏం చేసి చూడట్లేదు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఒకసారి ప్రాణం పోయిన తర్వాత చేయగలేదు ఏముండదు. తర్వాత చుట్టుపక్కల పిల్లల్లో భయప్రాంతం గురి చేస్తారు పబ్లిక్ని కూడా. వాళ్ళకి ఒకసారి టబ్బీలు పడిపోతున్నారు వాళ్ళ సౌండ్స్కి, బుల్లెట్ సౌండ్ రావడం, తర్వాత పిస్టన్ ఒకేసారి రేజ్ చేయడం వల్ల జరుగుతున్నది. ఇక అందరికీ నేను అప్పీల్ చేసిందంటే డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సంఘటనలు పాల్పడుతున్నాయి తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్, కాలేజ్ యాజమాన్యాలు గుర్తించాలా. ఇక ముందు మెకానిక్ కనుక సైలెన్స్ మోడిఫై చేసి మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మెకానిక్ షాప్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఎవరైతే నెంబర్లెస్ వెహికల్స్ తిరుగుతున్నారో వాళ్ళు పట్టుకొని వాళ్ళ వేలు ముద్రలు కూడా పరిష్కరించడం జరుగుతుంది. వాళ్ళ సీసెస్ తరలించి వాళ్ళ మీద ఎటువంటి మనం ఇంతమంది కేసులు ఉన్నాయా, వీళ్ళు ఈ వెహికల్స్ ఎందుకు వాడుతున్నారు, నెంబర్ ఎందుకు పెట్టుకోవడం చేయడం, తర్వాత వాళ్ళ మీద చీటింగ్ కేసులు నమోదు జరుగుతుంది. అందరికి గుర్తించాలా. వితౌట్ వెహికల్ నెంబర్ ట్రావెల్ చేయొద్దు, వితౌట్ హెల్మెట్ ట్రావెల్ చేయొద్దు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నా. ఇక ముందు ఎవరు కూడా సైలెన్స్ వెహికల్ని ట్రైస్లో తీసుకురావద్దని చెప్పి సిగ్నల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అవును, దాని గురించి ఇప్పుడు దాంట్లో భాగమైంది. ఈ వెహికల్స్ కొన్ని రాత్రి పట్టుకుని కూడా ఉంది. ప్రతిరోజు మనకి కూడా ఎవరైతే ప్రతి పోలీస్ నుంచి ఒక వెహికల్ తిరుగుతుంది. దాంతో ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, తర్వాత 3 పెట్రోలింగ్ ఆఫీసర్ తిరుగుతారు. ఇది కాక కొత్తగా మనం ఒక మానిటరింగ్ ఆఫీసర్ అని చెప్పి ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా టౌన్లో తిరుగుతున్నారు. మీ దృష్టికి వస్తే మీరు 100 కంప్లైంట్ చేయండి, విత్ ఇన్ నో టైం వాటిని మేము సీజ్ చేసి ఏర్పాటు చేస్తాం.